గ్యాస్ సేవింగ్ టిప్స్ పార్ట్ 3. టిప్ నెంబర్ 11. మనం వంట చేసేటప్పుడు కావలసిన ఐటమ్స్ అన్ని ముందుగానే రెడీ చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలి. స్టవ్ మీద పాత్ర పెట్టిన తర్వాత కావలసిన వాటి కోసం వెతుక్కుంటే ఈలోగా ఈ విజిల్ ఓవర్ హీట్ అయిపోతుంది. దానివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు, గ్యాస్ మాత్రం వేస్ట్ అవుతుంది. టిప్ నెంబర్ 12. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్స్ వాడుకోవడం బెస్ట్ ఆప్షన్. గ్యాస్ తో పాటు టైం కూడా సేవ్ అవుతుంది. టిప్ నెంబర్ 13. ఏదైనా ఒక వంట చేస్తున్నప్పుడు దానిపైన ఇలా మూత పెడతాం కదండి, ఆ మూత కూడా వేడెక్కుతుంది. ఆ హీట్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పాలు, నీళ్లు, టీ లేదా ఫ్రిడ్జ్ నుంచి తీసిన పదార్థాలు ఏవైనా సరే ఇలా కాస్త వేడి చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 14. నెలకు ఒకసారైనా బర్నర్స్ క్లీన్ చేసుకోవాలి, లేదంటే హోల్స్ బ్లాక్ అయి ఫ్లేమ్ సరిగ్గా రాదు. దీంతో వంటకి ఎక్కువ టైం పడుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది. బేకింగ్ సోడా, వెనిగర్ తో బర్నర్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 15. గ్యాస్ పైపు రెగ్యులేటర్ లో లీకేజెస్ ఉంటే మనం ఎన్ని టిప్స్ పాటించినా వేస్టే. అంతేకాదు ప్రమాదాలకు కూడా దారితీయచ్చు. అందుకే లీకేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. ఏడాదికి ఒకసారైనా గ్యాస్ పైప్ మార్చుకోవాలి. అవసరమైతే టెక్నీషియన్ హెల్ప్ తీసుకోవాలి. రూపాయి దాస్తేనే వేలు లక్షలు అవుతాయి. గ్యాస్ సేవింగ్ కూడా అలాంటిదే. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.